జూల్ హిజ్జ యొక్క 10 రోజులు ఏమి చెయ్యాలి మరియు ఏమి చెయ్యకూడదు ఈ విషయమై ఖురాన్ మరియు సహీ హదీస్ నుండి తెలుసుకుందాం. ఈ 10 రోజుల గురించి ఖురానే మజీద్లో అల్లాహ్ యొక్క ఆదేశాలు ఇలా ఉన్నాయి. ఉషోదయం సాక్షిగా మరియు 10 రాత్రుల సాక్షిగా. మరొక చోట అల్లాహ్ సెలవిస్తున్నారు, తాము పొందే ప్రయోజనాల కొరకు వారు హాజరవ్వాలని మరియు నిర్ణీత రోజులలో అల్లాహ్ నామాన్ని స్మరించాలని మరియు అల్లాహ్ను లెక్కించబడిన కొన్ని రోజులలో స్మరించుకోండి. సహాబాలు మరియు ముఫస్సిరీన్లు సెలవిస్తున్నారు, నిర్ణీత రోజుల నుండి ఉద్దేశం జుల్ హిజ్జ యొక్క ఇదే శుభప్రదమైన రోజులు. అందుకే ఈ శుభప్రదమైన రోజులలో ప్రతివైపు తక్బీరాత్ యొక్క శబ్దాలు మ్రోగుతాయి. తక్బీరాత్ అంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఈ రోజులలో ఎక్కువగా తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీద్ పఠిస్తూ ఉండండి. తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అనడం, దీని అర్థం అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. తహ్లీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించడం, దీని అర్థం అల్లాహ్ తప్ప మరే సత్యమైన ఆరాధ్యుడు లేడు. తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లాహ్ అనడం, దీని అర్థం సకల స్తోత్రాలు అల్లాహ్ కొరకే. జిక్ర్ అంటే అల్లాహ్ను స్మరించడం, ఉదాహరణకు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ మొదలైనవి పఠించడం. ఒక్కసారి ఆలోచించండి. నమాజ్, రోజా, ఖురాన్ పారాయణం, జిక్కు, సద్కా, తక్బీరాత్ మరియు ప్రతి సత్కార్యం ఈ రోజులలో అల్లాహ్కు సామాన్య రోజుల కంటే ఎక్కువగా ప్రియమైనవి అవుతాయి. ఆ తర్వాత ఇదే శుభప్రదమైన రోజులలో వస్తుంది యౌమ్ ఏ అరఫా, ఆ గొప్ప రోజు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నాకు అల్లాహ్పై నమ్మకం ఉంది. అరఫా రోజు యొక్క రోజా గడిచిన 1 సంవత్సరం మరియు రాబోయే 1 సంవత్సరం యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కఫారా అవుతుందని. మరియు ఒకవేళ ఏ వ్యక్తి అయినా జుల్ హిజ్జ యొక్క ప్రారంభ 9 రోజులలో రోజాలు ఉంచగలిగితే ఇది కూడా చాలా పెద్ద ఫజీలత్ యొక్క విషయం. ముఖ్యంగా యౌమే అరఫా యొక్క రోజా చాలా ఎక్కువ పుణ్యము మరియు పాపాల క్షమాపణకు కారణం. మరియు ఖుర్బానీ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ వద్ద ఖుర్బానీ రోజు కంటే ఎక్కువ గొప్పదైన రోజు మరేది లేదు. మరియు ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ చేయాలని సంకల్పం కలిగి ఉంటాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, జూల్ హిజ్జా చంద్రుడు కనిపించినప్పుడు మరియు మీలో ఎవరైనా ఖుర్బానీ చేయాలని అనుకుంటే అతను తన వెంట్రుకలు మరియు గోళ్లను కత్తిరించకూడదు. అందుకే జుల్ హిజ్జా యొక్క ఈ రోజులు కేవలం జంతువులను ఖుర్బానీ చేసే రోజులు కావు, పాపాలను వదిలిపెట్టే రోజులు, తౌబా యొక్క రోజులు. అల్లాహ్ మనకు జుల్ హిజ్జా యొక్క ఈ శుభప్రదమైన రోజులను గౌరవించే సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్.